హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం పోలీస్ కానిస్టేబుల్ మరి ఎస్ఐ నోటిఫికేషన్ గురించి తెలుసుకుందాం. చూడండి, అయితే చాలామంది మాకు కామెంట్స్ పెట్టడం కానీ కాల్స్ కానీ చేయడం జరుగుతుంది. సార్, అసలు పోలీస్ నోటిఫికేషన్ వస్తుందా రాదా సార్ అని చేస్తున్నారు. అదేవిధంగా ఎన్ని పోస్టులు ఉంటాయి సార్ అని కూడా అడగడం జరుగుతుంది. చూడండి, నోటిఫికేషన్ అయితే 2025లో కంపల్సరీ అయితే పోలీస్ నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. అది కంపల్సరీ మే ఎండింగ్ లేదా జూన్ వరకు అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. పోస్టుల సంఖ్య చూసినట్టయితే కానిస్టేబుల్ చూసినట్టయితే ఒక 12,000 నుంచి 13,000 వరకు కానిస్టేబుల్కి సంబంధించి నోటిఫికేషన్ రావచ్చండి. 12,000 నుంచి 13,000 వరకు అయితే కానిస్టేబుల్కి సంబంధించిన నోటిఫికేషన్ రావచ్చు. అంటే సుమారుగా చెప్తున్నానంటే ఎగ్జాక్ట్లీ ఇంతే వస్తుంది కాదు, సుమారుగా 12,000 నుంచి 13,000 మధ్య నోటిఫికేషన్ అయితే రావచ్చు కానిస్టేబుల్కి సంబంధించి. అదేవిధంగా ఎస్ఐ సబ్ ఇన్స్పెక్టర్ చూసినట్టయితే ఒక 1000 నుంచి 1200 పోస్టులకు సంబంధించి 1000 నుంచి 1200 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రావచ్చు. అదేవిధంగా చాలామంది విద్యార్థులకు ఒక డౌట్ అయితే ఉందండి, సిలబస్ మార్చరా సార్ అని. సిలబస్లో ఎలాంటి మార్పు లేదండి, సిలబస్ మార్చరా సార్ అని అడుగుతున్నారు. కానీ సిలబస్లో ఎలాంటి మార్పులు లేవు. ఫస్ట్ ప్రిలిమ్స్ ఉంటుంది గతంలో ఉన్న విధంగానే, తర్వాత ఈవెంట్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది, తర్వాత మెయిన్స్ అనేది ఉండడం జరుగుతుంది. పోయిన సంవత్సరం ఎలా చేశారో గతంలో జరిగిన నోటిఫికేషన్లకైతే ఎలా ఉందో అలానే సిలబస్ ఉంటుంది. ఫస్ట్ ప్రిలిమ్స్ కండక్ట్ చేస్తాడు, ప్రిలిమ్స్లో క్వాలిఫైడ్ అయిన వాళ్ళకు మళ్ళీ ఈవెంట్స్ అనేది పెట్టడం జరుగుతుంది. ఈవెంట్స్ అయిపోయిన తర్వాత మెయిన్స్ అనేది అయితే పెట్టడం జరుగుతుంది. ఆ ప్రిలిమ్స్ కూడా 200 మార్క్స్, ప్రిలిమ్స్ కూడా గతంలో జరిగినట్టు 200 మార్క్స్ ఉండడం జరుగుతుంది, ఈవెంట్స్ పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా మెయిన్స్ కూడా 200 మార్క్స్ అయితే మెయిన్స్ అయితే పెట్టడం జరుగుతుంది. ఎలాంటి సిలబస్లో మార్పు అయితే లేదు. అదేవిధంగా నోటిఫికేషన్ కూడా మనం మే లేదా జూన్లో అయితే కంపల్సరీ అయితే పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించిన నోటిఫికేషన్ రావచ్చు. అయితే ఎవరైతే మీరు ప్రిపరేషన్లో లేరో మీరందరూ కూడా పోలీస్ వైపే, నాకు పోలీస్ ఉద్యోగమే ఆసక్తి అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మీ యొక్క ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి. ఎవరైతే నాన్ మ్యాథ్స్ విద్యార్థులు ఉన్నారో మీరందరూ కూడా మ్యాథ్స్ వైపు కాన్సన్ట్రేషన్ చేయండి. సివిల్ కానిస్టేబుల్, ఫైర్, ఎక్సైజ్ కానిస్టేబుల్ లాంటి ఉద్యోగం రావాలంటే కంపల్సరీ మీరైతే మ్యాథ్స్ చేయాలండి. మ్యాథ్స్, అర్థమెటిక్ అండ్ రీజనింగ్ చేస్తేనే మీకు సివిల్ కానిస్టేబుల్ లాంటి ఉద్యోగం అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈవెంట్స్ నేను చాలా చేసి మామూలుగా నేను ఎడ్యుకేషన్ మీద అంటే నేను చదువు మీద కాన్సన్ట్రేషన్ పెడుతుంటే మీకు టీఎస్ఎస్పీ, ఏఆర్ లాంటి ఉద్యోగాలు అయితే రావడానికి ఆస్కారం ఉంది. అదే సివిల్, ఫైర్, జైల్ వాటర్ ఇలాంటి మంచి ఉద్యోగాలు రావాలనుకుంటే మాత్రం మీరు జిఎస్ జనరల్ స్టడీస్తో పాటు ఇంగ్లీష్తో పాటు మీరు అర్థమెటిక్ రీజనింగ్ మీద మీరు కాన్సన్ట్రేషన్ పెట్టినట్టయితే సులభంగా మంచి ఉద్యోగాన్ని అయితే కొట్టుకోవడానికి ఆసక్తి ఉంటుంది. అదంటే ఈజీగా కొట్టుకోవడానికి ఉంటుంది. మళ్ళీ మీరు టీఎస్ఎస్పీఆర్ లాంటి ఉద్యోగాలు కొట్టిన తర్వాత మళ్ళీ నోటిఫికేషన్ కొరకు ఎదురు చూడాలంటే కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు టీఎస్ఎస్పీ కొట్టి మళ్ళీ ఒక 10 నెలల ట్రైనింగ్ చేసిన తర్వాత మళ్ళీ సివిల్ కానిస్టేబుల్ మళ్ళీ నోటిఫికేషన్ వరకు మళ్ళీ వెయిట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ఏదో ఫస్టే కష్టపడండి, గట్టిగా కష్టపడితే మంచి ఉద్యోగం వస్తుంది. ఎప్పుడు కష్టపడకుండా ఏమో వస్తుందిలే చూద్దాంలే అనుకుంటా ఉంటే మళ్ళీ నోటిఫికేషన్ వస్తుంది, మిస్ అవుతుంది. కాబట్టి అలా కాకుండా మీకు యూనిఫామ్ వేయాలని కోరిక ఉన్నట్టయితే మీరు మీ యొక్క ప్రిపరేషన్ని స్ట్రాటజీ అంటే ఏ విధంగా చదవాలి, రోజుకి ఎన్ని గంటలు చదవాలి అనేది ఒక టైం టేబుల్ పెట్టుకొని చదవండి. తప్పకుండా మీరైతే సక్సెస్ అవుతారు. కంపల్సరీ అయితే పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రావడానికి ఆస్కారం ఉంది. కానిస్టేబుల్ చూసినట్టయితే ఒక 12,000 నుంచి 13,000 మధ్య రావడానికి ఆస్కారం ఉంది. అదేవిధంగా సబ్ ఇన్స్పెక్టర్ చూసినట్టయితే ఒక 1000 నుంచి 1200 మధ్య అయితే రావచ్చు. సిలబస్లో ఎలాంటి మార్పు లేదండి. చాలామంది అనుకుంటున్నారు సిలబస్లో ఏమైనా మార్పు ఉంటుందా ఏంటి అనుకుంటున్నారు. సిలబస్లో అయితే పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఎలాంటి మార్పు లేదండి. అదేవిధంగా ప్రిలిమ్స్, ఈవెంట్స్, మెయిన్స్ అదే యథావిధంగా గతంలో జరిగిన విధంగానే ఉండడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ట్రైనింగ్ కూడా గతంలో ఎలా ఉందో ఆ విధంగానే ఉంటుంది. కానీ ఇప్పుడైతే కొత్తగా ఎలాంటి దీంట్లో అయితే పోలీస్ డిపార్ట్మెంట్లో ఎలాంటి సవరణలు అయితే ఏం చేయలేదు. కాబట్టి మీరందరూ ఎవరైతే పోలీస్ డిపార్ట్మెంట్ వైపు వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా మీ యొక్క ప్రిపరేషన్ని స్టార్ట్ చేసి మీరు మళ్ళీ 2025-26లో ట్రైనింగ్ కంప్లీట్ చేసుకుని 26లో మీరు పోలీస్ కానిస్టేబుల్గా మీరు యూనిఫామ్ వేసుకుని ఉద్యోగం చేస్తున్నట్టు ఉండాలండి. ఓకే, ఇంకా ఇలాంటి పోలీస్ డిపార్ట్మెంట్కు సంబంధించిన నోటిఫికేషన్స్ ఏది వచ్చినా కూడా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా తప్పకుండా మీ ముందుకు తేవడానికి ప్రయత్నిస్తుంటాను. ఎవరైతే మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మా నుంచి మరింత సమాచారం మీకు రావడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.